కూడా మన ప్రోగ్రామ్ కి జాయిన్ అవుతారు. అదేవిధంగా మనకి నాయకులు కూడా రెండు విషయాలు మాట్లాడమని చెప్పన్నాం. ఎక్కువ స్పీచ్ తీసుకోవద్దు, ఎందుకంటే ఇప్పటికి చాలా టైం తీసుకున్నాం. మనం ఈ కార్యక్రమాన్ని మురళి గారిని స్టార్ట్ చేసి కోరుచున్నాం. మెగాస్టార్ 71వ జన్మదినోత్సవం జరిపి 72లో అడుగుపెట్టినటువంటి ఈ శుభ సందర్భంగా మరి నా మిత్ర మండలి అని ఏర్పాటు చేశారు. దానికి అధ్యక్షత వహించినటువంటి షేక్ రాజా గారు, మరి ఆయన మైనార్టీ అయినా చిరంజీవి గారికి చాలా అభిమాని, అదే పవన్ కళ్యాణ్ గారికి కూడా అభిమాని, జనసేన సభ్యుడు కూడా ఆయన సభ్యత్వం కట్టినటువంటి వ్యక్తి. ఒక బ్యాంకులో రేపు జనసేన మీద అభిమానం కొలిది జనసేన కోసం తన ఏదైనా చేయడానికి సిద్ధపడేటువంటి వ్యక్తి మైనార్టీ. అంచెలంచెగా కష్టపడుతూ పైకొచ్చి ఎంతో కష్టంతో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒకే ఒక కమ్యూనిటీ అనుసంధానంలో నడిచేటువంటి సినిమా ఫీల్డ్ని ఛేదించి ముందుకొచ్చి తన నటనతో కానీ డ్యాన్స్తో కానీ ఫైట్లతో కానీ శ్రీనివాస్ యాదవ్ గారిని కూడా వేది మీద రావాలని కోరుతున్నా. అదేవిధంగా ఒక కొత్త వరవాడిని తీసుకొచ్చి సినిమాలో ఫైటింగ్లు అంటే ఎలా చూపించాలి, డ్యాన్స్లు అంటే ఎలా చూపించాలి, నటన అంటే ఎలా చూపించాలని కొత్త వరవాడిని తీసుకొచ్చి యువతలో ఉత్తేజం తీసుకొచ్చి అన్ని వర్గాల్ని అన్ని కులాలని కూడా తను ఆకర్షించి ముందుకెళ్ళి ఒక పద్మ విభూతులుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి చిరంజీవి గారు రక్తదానం కానీ నేత్రదానం కానీ ఎంతో మందికి సహాయం చేస్తూ సహాయ కార్యక్రమాలు చెయ్యాలి, ఒక సంపాదనే కాదని సినీ ఫీల్డ్లో ముందుగా ఒక సేవా దృక్పథాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారిని అంచెలంచెలుగా ఏ విధంగా ఎదిగాడో ఆయన ఉదాహరణగా తీసుకుని మనం కూడా ఏ విధంగా ఎదగాలని ముందుకెళ్ళాలి మీ అందరిని కోరుతూ, మరి కార్యక్రమానికి జనరల్ ఏంటంటే కాపులు తనతో ప్రయాణం చేస్తారని అంటారు. అలా కాదు, అన్ని కులాల వారు కూడా తనతో ప్రయాణం చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడ ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కలిసి కూర్చుని ఈ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమం చేసింది కూడా మైనార్టీస్. అందుకని వారిని కూడా నేను అభినందిస్తూ, నేడు మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదిన సందర్భంగా ఇక్కడ రామినేని మురళి గారి సేన ఆధ్వర్యంలో జరుగుతున్న కుల మతాలకు అతీతంగా జరుగుతున్న ఈ జన్మదిన వేడుకలు భవిష్యత్తులో కూడా ఇదే రకంగా అన్ని కులాల మతాలు కలిసి సమాజంలో అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్ళడానికి ఈ సభ నాంది కావాలని కోరుతూ, చిరంజీవి గారు ఒక కులానికి సంబంధించిన ఆయన కాదు, ఆయన అందరివాడు. అందరూ చూస్తేనే ఆయన మెగాస్టార్ అయ్యారు. ఎవరో కొంతమంది చూసి కొంతమంది చేస్తే ఆయన మెగాస్టార్ కాలేదు. ఎన్నో కష్టాలు పడి వచ్చి అందరినీ మెప్పించి అన్ని కులాల వారు అన్ని మతాల వారు కూడా ఆ సినిమాలు చూడటం ఆయన ఎదుగుదలకు కారణమయ్యారు. సోదరు మురళి గారికి మొన్న ఆగస్టు 15 గారి నుంచి ప్రజా జీవితంలోకి వచ్చి ఒక యువసేన కింద తయారయ్యి అందరూ వచ్చి మీ వెనకాల మేము ఉంటామండి. ఏదో రకంగా రాజమండ్రికి పూర్వం ఎలా అయితే ఉండేదో ఆ దృష్టం తయారు చేద్దామని చెప్పి మన ఆగస్టు 15 గారి నుంచి ఆయన ముందు మొత్తం జరిగింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చెప్పాలంటే మన ఉభయ జిల్లాలో వ్యక్తి అయిన మెగాస్టార్ చిరంజీవి అన్నది కులాలు ఎప్పుడు వేసి పెట్టారంటే ఆయన పార్టీ పెట్టాక 70 లక్షల ఓట్లు పడ్డాయి. 70 లక్షల ఓట్లు వచ్చినాయి, 80 లక్షలు వచ్చినాయి. అప్పుడు 2 కులాల వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఎదిగితే తమిళనాడులాగా వాళ్ళలాగా వేరే కులస్తులు వస్తారని చెప్పి, అయితే వాళ్ళు ఉండాలని వీళ్ళు ఉండాలని చెప్పి ఈయన కులం అని పెట్టారు. బీసీలకు 100 మందికి టికెట్ ఇస్తారని చెప్పారు. బీసీలకు 100 మందికి టికెట్ ఇచ్చారు చిరంజీవి గారు. 104 మందికి అయితే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండడం వల్ల, కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్ల కొంత ఏం జరిగింది. తర్వాత మైనస్ ఏంటంటే టికెట్ ఇవ్వని వాళ్ళందరూ కూడా టికెట్ అమ్మేస్తారని చెప్పి ఒక బ్యాన్ పేపర్ చేసి వచ్చేసారు. ఇవాళ చిరంజీవి గారు మన ఆంధ్ర రాష్ట్రంలోని మన పక్క జిల్లాలో పుడతాం, అతి చిన్న వయసు నుంచి కూడా సినీ రంగంలో ఉండాలనుకుంటాం.
సినీ రంగంలో కోర్టుకు సంబంధించిన వాళ్ళు రూపాయి కూడా ఖర్చు పెట్టిన నాయకులు ఉంటే అలా కాకుండా బెడ్ బ్యాంక్ కింద పెట్టి ఎంతమంది యాక్సిడెంట్ అయ్యి జరిగే టైంలో ఎంతమంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి చిరంజీవి. చిరంజీవి గారి 72వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. 72వ పుట్టినరోజు వారికి మన ప్రజానీకం తరపున మా మహిళల తరపున శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రామనాయుడు మురళీ గారి యువసేన ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు సభాధ్యక్షులు అన్నగారికి, అధ్యక్షులు మా శేషన్న గారికి, స్టేజ్ మీద ధరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమం రామరెడ్డి మురళి గారికి నిర్వహించిన స్వాతంత్ర. అలాగే మన చిరంజీవి 72 పుట్టినరోజు జన్మదిన పుట్టినరోజు చేసుకోవడం అందరికీ ఎంతో సంతోషం అండి. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మెగాస్టార్ చిరంజీవి హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేస్తున్నాను. విష్ యూ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు అండ్ టు ద ఫ్యాన్స్. అలాగే వేదికను అలంకరించిన పెద్దలు రామనాయుడు మురళి గారు, అలాగే బెజవాడ రంగా గారు, ఇతర పెద్దలకి అందరికీ చిరంజీవి గారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు మన రాజమండ్రి గట్ట ముందు పెట్ట కందుల దుర్గేష్ గారికి పలుకుతున్నాం. స్వాగతం, సుస్వాగతం. ఒకసారి నువ్వు పక్కన పాస్టర్ గారు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు దోతలతో కొనియాడిన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. థ్యాంక్ యూ ఫర్ ద నేమ్ ఆఫ్ జీసస్ హోలీ స్పిరిట్. మా తండ్రి అయిన దేవ, ఇదిగో నాయన మన ఆత్మీయులు గౌరవులు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మా ఆత్మీయులు నాయకులు నాయన మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఉన్నారు ప్రభు. వారు ఎన్నో సహాయాలు అందిస్తూ మరి ఆత్మీయులు రామరెడ్డి మురళి గారు అంటే మాకు ఎంతో అభిమానం. వారి ద్వారాగా నాయన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు ప్రభు. మీరు దీవించండి. ఎబ్రీ రాసిన పత్రిక 10:35 కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి, దానికి ప్రతిఫలమైన గొప్ప బహుమానం కలిగి ఉంది. మీరు ఓరి కలిగి ఉండండి ప్రభు. మా ఆత్మీయ నాయకులు ఓర్పు సహనముతో ఈ కార్యక్రమాలు నడిపిస్తున్నారు ఆయన. రాబోయే రోజుల్లో ఇంకా ఈ పుట్టినరోజు ఇంకా ఘనంగా అనేకమైన ప్రజలకి సహకారులుగా మీరే నడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. పూజారులు సుబ్రహ్మణ్య శర్మ గారిని కూడా వారి చిరంజీవి గారికి వారి ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరు. గణపతిం భవామహే కవిం కవీనామభుమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మసదాన శృణ్వన్నోతి విశ్వేషాదనం. దేవదేవపదయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనివతి ధీనామ విశ్రేవతు. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనివతి ధీనామ విత్రేవతు. ఓం రాజాదిరాజాయ ప్రసజ్యసాగినే నమో భజం వే గున్మహే తమే కామాన్ కామకామాజిమక్ష్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తత్సంధా ఓం తద్భాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. ఆయుష్టాగ్నే హవిదోజానో మృతప్రదేశో మృతయోజనేభి ఆయుష్ేంద్రియ ఆయుష్ేంద్రియే ప్రతిష్టతి. మన రామరెడ్డి మురళి గారు సర్వమత సమ్మేళనంతో ఇది ఒక పుట్టినరోజు ఘనంగా చేస్తున్నారు. కావున అందరూ కూడా వచ్చి ఆ యొక్క పండిట్ దుర్గేష్ గారికి, ఆ చిరంజీవి గారికి కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు తోడుతూ ఇలాగే అనేక పుట్టినరోజులు చేసుకుంటూ
వందల సంవత్సరాలతో ఈ యొక్క పార్టీ వర్ధిల్లుతూ అదేవిధంగా ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఆ యొక్క మహాకాళి మహాగౌరి మహాసరస్వతి దేవత సమేత దుర్గాదేవత అనుగ్రహ ప్రసాదంతో సాధ్యఫలం లభించాలని కోరుకుంటూ శతమానంద్రియ ప్రతిష్టతే రోదనారోదనానుష్ఠోభనోభమాన కళ్యాణ రాజద్వారే अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिकिल यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन इहदिनस सिरातल मुस्तकीम सिरातल लज़ीना अनअमता अलैहिम गैरिल मग़्दूबि अलैहिम वलद्दालीन आमीन. అనంత కరుణామయుడు ఉపాసన సర్వేశ్వరి యొక్క కారుణ్యం మరియు కృప మన అందరిపై ఉండాలని, అలాగే ఈరోజు చిరంజీవి గారిని ఉద్దేశించుకొని ఆయన బర్త్డే సందర్భంగా చిన్న ఫోటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి కొండూరు దుర్గేష్ గారు ఈ సభకు ఇచ్చేశారు. మరియు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రామిరెడ్డి మురళి గారు, బెజవార్ అన్న గారు మరియు చిరంజీవి సంఘ సభ్యుల అందరిపై, ఈ దేశంపై మన దేశ సమాజంపై ఆ దేవుని యొక్క కారుణ్యం కృప ఎప్పుడు ఉండాలని, మన దేశం ఎప్పుడు దేశప్రమాణంగా విరాజిల్లాలని, ప్రపంచంలోనే నెంబర్ 1గా మన దేశం ఉండాలని, అదే నెంబర్ 1గా మన చిరంజీవి గారు మనందరి గుండెల్లో మరి అందరి మనసులో ఉండాలని, ఆ సర్వేశ్వరుని కారుణ్యం కృప ప్రతి మనిషికి ఉండాలని మనసారా వేడుకుంటూ, ఇప్పుడు ఇమాం గారు కానీ పూజారి కానీ పాస్టర్ గారు కానీ మరి సారవాలు వేసి సత్కరించారు మినిస్టర్ గారు పంతులు దుర్గేష్ గారు. మెగాస్టార్ అభిమానిగా ఆగస్టు 22వ తారీఖు అంటే ఒక ఉత్సవంలో మాకు చిన్నప్పటి నుంచి కూడా ఆయన అంటే అపారమైన ప్రేమతో కూడిన అభిమానం. ఎందుకంటే ఆగస్టు 22 వస్తే మరి ఈ రోజుని మేము ఈ రాజకీయంగా కానీ ఒక సేవా దృక్పథంతో ఉన్నామంటే దానికి కారణం పద్మశ్రీ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఎన్నో సేవా కార్యక్రమాల్ని మేము కొనుక్కుపుచ్చుకున్నామంటే ఆయనతో కూడా మేము రాజకీయంగా ప్రవేశించి ఆయనతో కూడా పనిచేసి అంత అభిమానాన్ని ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని ఒక మంచి సంకల్పంతో కూడా చిరంజీవి గారితో పనిచేసిన అంత అభిమానం మాకు. అలాంటిది రామిరెడ్డి మురళి గారు మరి మమ్మల్ని అందరినీ కూడా కుల మతాలకు అతీతంగా మరి మమ్మల్ని కాపు సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఆయన రాజమండ్రికి సిటీలో ఎనలేని సేవలు అందిస్తున్న రామిరెడ్డి మురళి గారు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ అందరినీ మరి ఇంతమంది కూడి వచ్చి ఉన్నారంటే మరి అందరూ ఆయన పర్సనల్ గా రాజు మీరు రావాలి అందరినీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పిలిచి ఆహ్వానించారు. మరి అటువంటి ఇంత చక్కటి కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా వీచేసిన రాష్ట్ర సినిమా ఫోటోగ్రఫీ అలాగే టూరిజం మంత్రి అయినటువంటి మా కందుల దుర్గేష్ గారు. ఎందుకంటే సార్ నన్ను రాజమండ్రి సిటీ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ గా నేను ఉన్నానంటే కాంగ్రెస్ లో అప్పుడు దుర్గేష్ గారే నన్ను రామిరెడ్డి మురళి గారే ముందుకు తీసుకొచ్చారు. అటువంటి నాయకుల మధ్యన ఈ యొక్క చిరంజీవి గారు జన్మదినాన్ని ఇంత ఘనంగా నడిపించినందుకు మమ్మల్ని అందరూ ఇవాళ చిరంజీవి గారి యొక్క 71 సంవత్సరాలు పూర్తయి 72వ సంవత్సరం కార్యక్రమాలు చేపట్టినటువంటి మరి రామిరెడ్డి మురళి గారికి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్యకర్తలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కారణం ఏంటంటే చిరంజీవి గారి యొక్క కాన్సెప్ట్ అయినా పవన్ కళ్యాణ్ గారి కాన్సెప్ట్ అయినా ఏ ఒక్క కులంతో కూడా అధికారంలోకి రావాలని ఎన్నోసార్లు చెప్పాడు. అన్ని కులాల్ని అన్ని మతాల్ని అందరినీ చేరదీసి ఏకోన్మతంగా నడిపినప్పుడే ఇవాళ రాష్ట్రానికి మంచి జరుగుతుందనేటువంటి అభిప్రాయం జనరల్ గా పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమతం. మంత్రి గారు మన దుర్గేష్ గారు ఏదైతే చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఆయన మంచి మంత్రిగా మంచి నాయకుడిగా రాబో రోజు ఇంకా ఉన్నతమైన పదవికి ఎదగాలని మనసారా కోరుకుంటూ వారిని రాజమండ్రిలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో మేము లంచులుగా వెళ్తానంటాం. ఆయన నిర్దోలు అయినప్పటికీ రాజమండ్రి స్థానికుడైన రాజమండ్రిలో రాజకీయాలు చేసి చూపిస్తాం ఆయనతో అని మీ అందరికీ ఒక ముఖ్యమైన మాట చెప్తూ వారిని మాట్లాడుకోవాలి. పద్మభూషణ్ కొణిదెల చిరంజీవి గారి యొక్క జన్మదినోత్సవ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి శుభతరుణంలో ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి యువ నేత, అదేవిధంగా
చిరంజీవి గారి వీరాభిమాని అయినటువంటి రాజా గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి ఈ ప్రాంత నాయకులు మా అందరికీ చిరపరిచితులు, మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీలో అనేక కార్యక్రమాలు చేశాం. ఇవాళ కూడా చాలా ఉత్సాహంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి శ్రీ రామినేని మురళి గారికి, అదేవిధంగా శ్రీ అద్దరు మరడి గారు, ఆయన కూడా చిన్నప్పటి నుంచి అందరూ కలిసి పనిచేసినటువంటి వాళ్ళం. ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క అభిమానులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, సినిమా హీరోలు అంటే కేవలం వారి అభిమానులు సినిమా విడుదలైనప్పుడు కేరింతలు కొట్టడం, లేకపోతే పండుగలు జరుపుకోవడం లాంటి కార్యక్రమాలు ఆ రోజుల్లో ఉండేవి. అటువంటి వాటికి భిన్నంగా సినిమా హీరోల యొక్క అభిమానులు సమాజ సేవలో పాల్గొనాలని చెప్పినటువంటి మొట్టమొదటి హీరో ఈ దేశ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి గారు అనేటువంటి మాటలు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. నేత్రదానం కానీ, రక్తదానం కానీ, రక్తదానం ముఖ్యంగా చూస్తే బ్లడ్ బ్యాంక్, ఇవాళ కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా, ఈ రాష్ట్రంలోనే కాదు, చిరంజీవి గారి అభిమానులు ఎక్కడుంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ రికార్డు స్థాయిలో రక్తదానాలు చేసి దాన్ని ఎవరికైతే అవసరంలో ఉందో వారికి అందించినటువంటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం ఒక 2-3 దశాబ్దాల క్రితమే శ్రీ చిరంజీవి గారు ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన తర్వాతే చాలా మంది సేవా కార్యక్రమాలను ప్రారంభించారనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, ఇవాళ మీరందరూ కూడా చిరంజీవి గారి యొక్క 71వ పుట్టినరోజు, ఈ పుట్టినరోజు సందర్భంగా మన కాకాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త సినిమా పేరు కాకా. ఆ కాకా అనేటువంటి రాజేష్ ఖన్నా గారిని కాకా అనేవారు సినిమా ఇండస్ట్రీలో, హిందీ ఇండస్ట్రీలో. అలాగే కాకా గారు అయినటువంటి మన చిరంజీవి గారు, ఆయన ఎంత లేటెస్ట్ గా ఉంటున్నారంటే, ఇవాళ ఆ గ్లిమ్స్ ఏదో రిలీజ్ అయ్యింది, ఆ గ్లిమ్స్ చూశాను. గ్లిమ్స్ లో ఆయన లేటెస్ట్ కుర్రోళ్ళు వేసుకునే విధంగా ప్యారల్ ప్యాంట్ వేసుకుని దాంతో గ్లిమ్స్ లో కనపడ్డాడు ఆయన. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ 7 బదుల వసంతాల్లో కూడా ఆయన ఇవాళ కూడా యంగ్ గా ఉంటూ యువకులందరికీ కూడా మార్గదర్శకంగా ఉండటం అనేటువంటిది ఒక గొప్ప విషయం. అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి అంశం, కేంద్రంలో ఆయన పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దానికి అయినప్పుడు ఇండిపెండెంట్ ఛార్జ్, సహాయ మంత్రి కాదు, ఆయన ఇండిపెండెంట్ ఛార్జ్ గా ఆయన దగ్గరికి అన్ని ఫైల్స్ వచ్చే విధంగా ఉండేవి. ఆయన ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇతోధికంగా నిధులించినటువంటి ఘనత కూడా శ్రీ చిరంజీవి గారికి దక్కుతుంది. ఇవాళ కూడా ఎంత ఎదిగినా ఒదిగుండాలంటున్న మనస్తత్వం ఎవరు చూస్తే కనపడుతుందంటే అది కేవలం శ్రీ చిరంజీవి గారిలో కనపడుతుంది. ఇప్పటికీ ఎన్ని సందర్భాల్లో వారిని కలిసినప్పటికీ కూడా అదే ఒత్తిడితనంతో, అదే వినయంగా మాట్లాడటం, అదే నేను సూపర్ హీరోని అనేటువంటి మాట కాకుండా ప్రజల మనిషిని అనిపించుకోవడానికి ఆయన చేసే ప్రయత్నం ఎప్పుడు కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. అందువల్ల ఇవాళ అందరూ కూడా ఇష్టపడేటువంటి, ఇండస్ట్రీలో కూడా పెద్దలందరూ కూడా ఇష్టపడి ఆయన్ని పెద్ద మనిషిగా చూస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఆయన జరుగుతున్నటువంటి ఈ జన్మదినోత్సవం 100కి 100 పాళ్ళు కూడా ఆయన ఆయుర ఆరోగ్యాలతోటి 100 ఏళ్లు బతకాలని మనస్ఫూర్తిగా మనం అందరం కోరుకుంటూ, ఇవాళ ఆయన తమ్ముడుగా జనసేన పార్టీని స్థాపించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సుల వల్లే ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ మంత్రిగా మీ ముందు నేను నిలబడుతున్నాను అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇందాక మరిడి గారు చెప్పినట్లుగా మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన నాకు మంత్రి పదవి వచ్చిందంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు నా మీద చూపించిన వాత్సల్యమే కారణం అనేటువంటి మాట. ఆయన చూపించినటువంటి ఆ ప్రేమకి, అనురాగానికి 100కి 100% కూడా నేను తీసుకున్న పదవికి న్యాయం చేసే విధంగానే కృషి చేస్తున్నాను అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, ఇందాక రామినేని మురళి గారు చెప్పారు మేమందరూ ఇక్కడ పుట్టిన వాళ్ళమే అని చెప్పి. ఈ వార్డులో పుట్టిన వాళ్ళమే, ఇక్కడే పెరిగిన వాళ్ళం. ఇవాళ రాజకీయ పరంగా నన్ను రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాల్సిన నన్ను నిడదవోలు పంపించారు. అయినప్పటికీ కూడా అక్కడ కూడా నిడదవోలు ప్రజానీకం పెద్ద ఎత్తున నాకు సహకరించి నన్ను ఎమ్మెల్యే చేశారు. ఎమ్మెల్యే చేయడం మాత్రం కాకుండా మంత్రిగా కూడా చేసేలాగా ఆ నియోజకవర్గం ఉపయోగపడిందనేటువంటి మాటలు తెలియజేస్తూ, దాంతో పాటు ఇందాక రామినేని మురళి గారు చెప్పినట్లుగా రాబోయే రోజుల్లో రాజమండ్రిలో కానీ ఈ జిల్లాలో కానీ ఈ జిల్లా మంత్రిగా 100కి 100% అన్ని వర్గాల వారిని కలుపుకుని వెళుతూ, ముఖ్యంగా దళిత వర్గాల వారిని, మైనారిటీ వర్గాల వారిని, ప్రత్యేకంగా వారి అవసరాల్ని తీర్చే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తామని, అదేవిధంగా మురళి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అనుక్షణం కూడా రాజమండ్రిని ఏదో రకంగా అభివృద్ధి పదంలో నడిపించాలనేటువంటి మాట, అదేవిధంగా అందరినీ కలుపుకు వెళ్లాలనేటువంటి ఆలోచన నిరంతరం చేసేటువంటి నాయకుడు మన రామినేని మురళి గారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా అమలు చేస్తున్నాను. ఒకే తార్కాణం చెప్తాను దానికి. చాలా మంది రాజకీయ నాయకుల దగ్గర వారి అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతకాలం ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ కనుమరుగవుతుంటారు. అది ఆ నాయకుడి యొక్క ప్రవర్తన వల్ల ఉంటుంది,
లేకపోతే వాళ్ళకి ఇష్టం లేకపోయినా బయటికి వెళ్తారు. కానీ నాకు తెలిసినంత వరకు రామినేని మురళి గారికి తొలి రోజుల్లో ఎవరైతే అనుచర వర్గం ఉందో ఇవాళ కూడా వాళ్ళు కంటిన్యూ అవుతున్నారంటే రామినేని మురళి గారి యొక్క గొప్పతనం అది. వాళ్ళందరినీ ఆదరించే తీరు, వాళ్ళు కూడా ఆయన పట్ల చూపించే ప్రేమ కారణం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా చేసినందుకు నర్సరీ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి కడిపిలంకలో వారితో ఒక సమావేశంలో ఉండటం వల్ల రాలేకపోయిన తొందరగా కొంచెం లేట్ అయినా రాననుకున్నారేమో కానీ వచ్చి తీరుతానని ఆ విధంగానే ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా 2 అంశాలు. ఒకటి, ఇది నిర్వహిస్తున్నది మన రాజా, అదేవిధంగా రామిరెడ్డి మురళి గారు, అదేవిధంగా అల్లు శేషనారాయణ గారు. వీళ్ళు నిర్వహిస్తున్నందుకు ప్రధాన కారణం రావడానికి. రెండో కారణం ఏంటంటే చిరంజీవి గారు లాంటి సమాజ సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి సినిమా హీరో గారి యొక్క పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం అనేది తప్పనిసరిగా మనం చేయాల్సిన అంశం. కేవలం ఆయన సినిమా హీరో అయితే మాత్రం అంతవరకే పరిమితం అవుతుంది. కానీ ఆయన సినిమాతో పాటు సమాజ సేవని, ఎవరికైతే కష్టాల్లో ఉన్నారో వారికి రక్తదానాన్ని చేయటం, దాంతోపాటు ముఖ్యమైనది వాళ్ళ ఇండస్ట్రీలో ఎవరు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా మొట్టమొదట స్పందించేటువంటి హీరో శ్రీ చిరంజీవి గారు అనేటువంటి మాట మనం గుర్తించాలి. చాలా మంది పేదరికంలో ఉన్నటువంటి అనేక మంది నటీనటులకి వాళ్ళ దగ్గరికి స్వయంగా ఆయన వెళ్ళి వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్లో వాకప్ చేసి వారికి అంతో ఇంతో ధన సహాయం చేసి బయటకు వచ్చేటువంటి వ్యక్తి శ్రీ చిరంజీవి గారు. అలాగే మానవతా విలువలకి పెద్దపీట వేసేటువంటి చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు బాగా జరగాలి. తద్వారా ఆయన నిండు నూరేళ్లు కూడా ఇదే ఆయురారోగ్యాలతోటి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా మనం అందరం కోరుకుంటూ ఆ రకమైనటువంటి జన్మదినోత్సవ వేడుకలో పాల్గొనడం అనేది నాకు లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా నేను భావిస్తూ, ఇంత లేట్ అయినప్పటికీ ఎంతమంది ఉన్నారు, ఇప్పటికే చాలా మంది వెళ్ళిపోయారని చెప్పారు కానీ ఇంతమంది ఇంకా నిలబడున్నారంటే చిరంజీవి గారి మీద అభిమానం, అదేవిధంగా రామినేని మురళి గారి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు కనుక ఇంతమంది ఉన్నారనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై చిరంజీవి.